అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి తను చదువుకునే వయసు దగ్గర నుంచి ఎక్కడైతే వివక్షతను ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నిటిని కూడా అధిగమించాలని, చదువుతోనే ప్రతి ఒక్కటి సాధ్యమని ఆయన గమనించారు. కాబట్టి ఆ రోజు ఆయనే దేశంలో హయ్యెస్ట్ డిగ్రీ హోల్డర్గా ఉన్నత చదువులు చదువుకొని ఎక్కడో అందరికీ ఒక మార్గదర్శకంగా మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా చోట్ల దళితుల మీద ఎంతోమంది పైన దాడులు జరుగుతూ ఉంది. అదేవిధంగా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా స్టాఫ్ని తీసేసి అంత నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్తారనేది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ గారి సిద్ధాంతం ఒకటే ఉండేది, చదువుకోండి, సమీకరించుకోండి, పోరాడండి. అంటే దీని అర్థం ఏమంటే చదువుతో ఏదైతే మనం సాధించాలనుకున్నామో పోరాడి సాధించాలనేది ఆయన ఆశయం. కాబట్టి మనం ఏదైతే ఆయన ఘనంగా నివాళులు అర్పించుకోవాలనుకుంటున్నామో ఎప్పుడైతే అందరినీ చదువుకోగలిగే చేసేటట్టు విధంగా వాళ్ళ హక్కులు సాధించుకునే విధంగా ఉన్నప్పుడే మనం అందరం కూడా అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించినట్టుగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగ పితామహుడు, ప్రపంచ అవనికపై మానవుని యొక్క జీవన విధానాన్ని జీవించే విధంగా స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క దినాన్ని పురస్కరించుకొని ఈ దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ముఖ్య నాయకులు గౌరవనీయులు వై సాయిప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆశయాలతో, ఆలోచనలతో, యువ నాయకులు మనోజ్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో పార్టీ అంతా కూడా ఏకతాటిపై మహిళలు, యువకులు, ప్రతి వారందరూ కూడా కలిసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయా, ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మేధావులలో అగ్రగణ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఈరోజు హక్కు అనేటటువంటి మాటను ప్రతి వాళ్ళు మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడే ప్రతి విషయంలోనూ ఆయన యొక్క స్ఫూర్తి ప్రతి వారి యొక్క ఆలోచనలో మెదులుతుందని ప్రతి వాళ్ళందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడంలో అత్యున్నతమైన ప్రతిభ కనపరిచి ఈరోజు భారతదేశానికి స్వేచ్ఛను, సౌభ్రాతృత్వాన్ని, మంచితనాన్ని నేర్పించినటువంటి మహానాయకుడు, రచయిత, దళితుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కొనియాటకు వచ్చినటువంటి ప్రతి వారందరి కొరకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో దళితులను ఎక్కడ పడితే అక్కడ ఊచకోత, ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు, ఎక్కడ పడితే అక్కడ నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజానీకాన్ని ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు. ఇక్కడ ఒకే ఒక నాయకత్వం ఏం ఆలోచన చేస్తుందంటే దళితులలోనే చిచ్చు పెడితే మాకు ఎదురే లేదన్నటువంటి ఆలోచన చేస్తుంది. ఒక్కసారి గమనించమని దళిత సోదరులందరికీ మనవి చేసుకుంటున్నాం. దయచేసి గమనించండి. ప్రతి చిన్న విషయానికి మనం మాత్రమే కొట్లాడుకుంటున్నాం తప్ప వేరే వాళ్ళు మనపై పరిపాలన చేసే దాంట్లో దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు. ఒక్కసారి గమనించండి. ప్రజలారా, మీకు దయచేసి ఆలోచనతో ఉండమని చెప్తున్నాం. ఎస్సీలుగానే విడిపోవాలి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే కొట్టుకోవాలి, వాళ్ళ మీదే నేరాలు మోపాలి, వాళ్ళ మీదే మేము కక్షలు కార్పణ్యాలు చేయాలనేటటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గతనాన్ని ఒకసారి గమనించమని ఆలోచన చేస్తున్నాం.
పసిపిల్లలను కూడా లేకుండా తండ్రి ఈరోజు నాయకత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఏ విధంగా తుంగలో తొక్కుతుందో మీరు ఒకసారి గమనించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్పగా న్యాయశిల్పి అనేటటువంటి 185 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేస్తే ఈరోజు దాని యొక్క పరిపాలన లేకుండా తండ్రి దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ తీసివేసి దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేయడానికి ఈ ప్రభుత్వం దయచేసి దురాలోచన చేస్తుందని ఒకసారి గమనించండి. దేవా, ఈ ప్రజానీకానికి మేము తెలియజేయడం ఏమంటే, ఎస్సీలందరూ ఏకదాటిగా ఉన్నటువంటి మమ్ములను పార్టీలలో విడగొట్టి పార్టీల్లో వైషమ్యాలు పెట్టి ఎవరికి వారు కొట్లాడుకునే విధంగా చేస్తున్నారు. దయచేసి ఆ విధానాన్ని కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా తెలియజేయడం అంటే, ఈరోజు స్త్రీలు ఏ విధంగా జీవించాలనేటటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే. ఈరోజు మనుషులు ఏ విధంగా జీవన విధానాన్ని కొనసాగించంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన జీవన విధానమే. ఈ విధానాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కొనియాడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు స్ఫూర్తిదాయకతో మేము జ్ఞాపకం చేసుకోవడానికి, ఈరోజు ఆయనకు జేజేలు పలకడానికి వచ్చినటువంటి ప్రతి వారందరి తరపున పేరు పేరున ధన్యవాదాలతో ఈ అవకాశం ఇచ్చిన